అక్కడ ఒక పక్క కొలికిపూడి శ్రీనివాసరావు ఇష్టానుసారం రెచ్చిపోతున్నాడు. ఏదో తను సామ్రాజ్యం అయిపోయినట్టు ఎక్కడో గుంటూరు జిల్లా వాడిని తీసుకొచ్చి పోన్లే అని చెప్పి టికెట్ ఇస్తే అతనికి శాశ్వతం ఆ జిల్లా, అతని కాన్స్టిట్యున్సీలో శాశ్వతమా? నీ తల్లి చెప్పినా తండ్రి చెప్పిన ఏమన్నా బంధుత్వాలు ఉన్నాయి అక్కడ నువ్వు నిలబడి సవాలు ఇసరటానికి తొడలు కొడటానికి? సంస్కారవంతంగా ఉండాలి. ఇంకోసారి ప్రేమతోనూ మమకారంతోనూ గెలిపించేటట్టు ఉండాలి. ప్రజలందరూ ఏకంటంతో అక్కడ వర్గాల వారికి కులాల వారికి చేల్చడం ఏంటి? సమాజాన్ని చిచ్చుపెట్టదలుచుకున్నాడు అక్కడికి చేరి. ఆ భాష ఏంటి? ఆ వీడియోలు చూస్తుంటే నాకు నా ఇది ఉండేది అతనంటే. తర్వాత ఈ మధ్య జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే సిగ్గుతో తలంచుకునేటట్టు ఉంది అసలు. మరి ఇంత జరుగుతుంటే గుడివాడ ఎమ్మెల్యే స్పందన ఏంటి? అసలు లేదు. ఇక్కడ గెలిస్తే గుడివాడ ఎమ్మెల్యే అమెరికా వెళ్ళి పూలు జిమ్మించుకుంటాం, అమెరికాలో ర్యాలీలు చేయించుకుంటాం. పార్టీ నియోజకవర్గంలో తిరగాలి కదా, నీ మనుగడేంటో చూపించాలి కదా. గుడివాడ అనేది ఒక ఛాలెంజ్ సీట్ కదా తెలుగుదేశం పార్టీకి. అందుకనే కదా రావి వెంకటేశ్వరరావు లాంటి రావి శోభనాద్రి గారి కుటుంబం లాంటి దాన్ని పక్కన పెట్టి వాళ్ళు సాలరేమో, వాళ్ళు తట్టుకోలేరేమో, బలమైన శక్తి ఉంటే నువ్వు తట్టుకోగలవనే కదా నేను తీసుకొచ్చింది.